వైరా డివిజన్ నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా మీడియా సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. హాజరైన మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రధానంగా వైరా నియోజకవర్గం అనేది గిరిజన నియోజకవర్గం. ఈ నియోజకవర్గ పరిధిలో ఈ కమిటీలో ఇల్లెందు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి కామేపల్లిని కూడా నిర్మాణ పరంగా పార్టీని ఇప్పుడు వైరా డివిజన్లో విలీనం చేసుకున్నాం. వైరా డివిజన్ మొత్తం కూడా కారేపల్లి, కామేపల్లి, ఏనుకూరు, వైరా పట్టణం, వైరా రూరల్, కొణిజర్ల మండలాలతో మా డివిజన్ కమిటీ పనిచేస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు వైరా నియోజకవర్గం సమగ్రంగా ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల కన్నా అభివృద్ధిలో వెనకబడ్డటువంటి నియోజకవర్గం ఇవాళ వైరా. ఇది గతంలో నూతనంగా ఏర్పడ్డటువంటి నియోజకవర్గం మీద గత ప్రభుత్వాలు చాలా వివక్షత చూపించాయి. నిధులు కేటాయించడంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ గిరిజన నియోజకవర్గాన్ని చిన్న చూపు కొనసాగుతుందనేది సిపిఎం అభిప్రాయపడతా ఉంది. అందుకోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీలో అభివృద్ధి కావాల్సింది, నిధులు కేటాయించాల్సింది, సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి నియోజకవర్గం వైరా. కాబట్టి ఈ డివిజన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని సిపిఎం పార్టీ వైపున మేము డిమాండ్ చేస్తాం. ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి సమస్యలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నది. ఇవాళ ఖమ్మం జిల్లా అంతా కూడా నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఇవాళ కొణిజర్ల కానీ వైరా ప్రాంతంలో సాగునీళ్ళు కొంత అందుతూ ఉంది. కానీ ఇవాళ కారేపల్లి, కామేపల్లి సంబంధించిన ఏజెన్సీ మండలాలు ఈ సాగునీళ్ళు అందక ఇబ్బంది అవుతుంది. గత ప్రభుత్వం మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు ఆనాడు దుమ్ముగూడెం ప్రాజెక్టు కావాలని ఖాళీ నడకన పాదయాత్ర చేసి ప్రతి పల్లెల్లో పర్యటించి పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన ఫలితంగా ఆనాడు దుమ్ముగూడెం ప్రాజెక్టు మంజూరు అయితే దాన్ని సీతారామ ప్రాజెక్టుగా మలిచి ఆ డిజైన్ ఆనాడు కారేపల్లి, కామేపల్లి ప్రాంతాలకు సాగునీళ్ళు అందించే విధంగా డిజైన్లో ఉండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా డిజైన్ చేస్తే కాంగ్రెస్ అధికారం వచ్చిన దాన్ని డిజైన్ మార్చేసి ఇవాళ ఏజెన్సీ మండలాలని ఎడారి మండలాలుగా మార్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ముఖ్యంగా కారేపల్లి, కామేపల్లికి సాగునీళ్ళు అందించే ఈ సీతారామ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందించే ప్రయత్నం చేయాలి. కాలువల ద్వారా సాధ్యం కాకపోతే పైప్ సెట్ల ద్వారా ఏజెన్సీ మండలాల్లో నీళ్లు అందించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఏనుకూరు మండలంలో ఇవాళ సీతారామ ప్రాజెక్టు దానికి ఇవాళ ఏనుకూరు కెనాల్ అని దాన్ని రాజీవ్ సాగర్గా నామకరణం చేసి దాదాపుగా 136 ఎకరాలు 100 మంది రైతుల భూముల్ని బలవంతంగా తీసుకున్నారు కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత. ఇలా కాలువల పనులు అసంపూర్తిగా ఉండగానే ముఖ్యమంత్రి గారు వైరా వచ్చి కాలువ నీళ్లు విడుదల చేసామని ప్రారంభించారు. సరే, సంతోషం. కానీ అక్కడ ఉన్న గిరిజన పేద రైతులు ఉన్నారు. ఇప్పటికి రూపాయి అంటే రూపాయి ఇవ్వకుండా, పరిహారం ఇంత ఇస్తామని చెప్పకుండా బలవంతంగా భూములు తీసుకొని ఇవాళ కాలువలు తీయటాన్ని దీని ఏ పద్ధతి అనుసరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం? ఈ జిల్లా మంత్రులు ఉన్నటువంటి ముగ్గురు కూడా 36 సార్లు పర్యటించారు ఆ ప్రాంతానికి. రైతులతో రిక్వెస్ట్ చేసి మేము కాలువలు నీళ్లు తీస్తామంటే వాళ్ళు హృదయపూర్వకంగా భూములు ఇస్తే వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా ఇప్పటికీ పనులు సాగుతున్నాయంటే దీన్ని ఏ పద్ధతిలో ఆలోచించాలనేది మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మేము సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 136 ఎకరాల భూమి, ప్రతి ఎకరాకి ఆ ప్రాంతంలో ఉన్న రైతు, గిరిజన పేద రైతులకి ఎకరానికి 40 లక్షలు చెల్లించాలి. లేని పక్షంలో రాబోయే కాలంలో ఆ రైతుల పక్షాన ఏనుకూరు మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు కూడా మేము ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ వైరా మున్సిపాలిటీ పరిధిలో అనేక 20 వార్డులు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వం అయినా పాలకులు మారారు తప్ప పాలన తీరు మారలేదు. ఇక్కడ పేదవాళ్ళు కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు గతంలో ఇవ్వలేదు. ఇప్పటికి పేదవాళ్ళు గుడిసెలోనే ఉన్నారు. ఈదులో సైడ్ డ్రైనేజ్ సరికరం లేక కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. మరి ఎట్లాంటి అభివృద్ధి జరుగుతూ ఉండేదని ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం వైరా మున్సిపాలిటీలో ఉన్నటువంటి 20 వార్డుల్ని ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తే ప్రజలకి సౌకర్యం అందించాల్సిన అవసరం ఉంటుంది అనేది మేము అభిప్రాయపడతాము. నీళ్లు కూడా, తాగే నీళ్లు కూడా సక్రమంగా అందించాలి. వాటర్ మన బోడెపూడి సృజల స్రవంతి ద్వారా ప్రతిరోజు వాటర్ అందించే విధంగా చర్యలు చేపట్టాలనేది మేము అభిప్రాయపడతాను. ముఖ్యంగా ఏజెన్సీ మండలాల్లో వైద్యం, కారేపల్లి దాదాపుగా 70,000 జనాభా కలిగి ఉంది. కానీ అక్కడ 30 పడకల అక్కడ పిఎస్సి సెంటర్ ఉంది. పగలు 12 గంటల వరకే నడుస్తుంది. కానీ పాము గరిచినా, మందు తాగినా, యాక్సిడెంట్లు అయినా అక్కడ వైద్యం అటు పోవాలంటే ఇల్లందు పోవాలి, ఇటు రావాలి, ఖమ్మం పోవాలి. మేము సిపిఎంగా అనేక సార్లు ఆందోళన చేశాం. మేము 50 పడకల ఆసుపత్రి
మంజూరు చేస్తున్నామని చెప్పారు, కానీ మంజూరు కాలేదు. ఒకవేళ మేము ఈరోజు మీ ద్వారా ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు కానీ ఈ జిల్లా మంత్రులకి ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. తక్షణం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, కారేపల్లిలో 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయండి. అదేవిధంగా 108 వాహనం లేని ఈ జిల్లాలో మండలం ఏదైనా ఉందంటే అది ఏజెన్సీ మండలం కారేపల్లి. కలెక్టర్ గారిని మేము కలిసాం, మంజూరు చేశారు, కానీ వాహనం రాకుండా అడ్డుకునే ప్రయత్నం అధికార పక్షం నుండి కొనసాగింది. ఎందుకని ఇవాళ సిపిఎం పార్టీ పోరాడి 108 వాహనాన్ని ఆ మండలానికి తీసుకొస్తే సిపిఎం పోరాడింది కాబట్టి వాహనం రాకుండా ఇది ఆఫ్ చేశారు. మీరు ఆఫ్ చేయవచ్చు కానీ పోరాటాన్ని ఆఫ్ చేయలేరు. రేపు 50 పడకల ఆసుపత్రి 108 కోసం మా పార్టీ డివిజన్ పార్టీ పోరాటాలు కూడా సిద్ధం అవుతా ఉంది. అదేవిధంగా భూ సమస్య నియోజకవర్గంలో చాలా తీవ్రమైనటువంటి సమస్య ఉంది. ఇవాళ మన కొణిజల మండలం సింగరేపాల ప్రాంతంలో 350 ఎకరాల భూమి ఆనాడు నిజాం నవాబు అక్కడ ఉన్నటువంటి జాగీర్దార్ పేరుతో కొనసాగుతూ ఉంది. కానీ 60-70 సంవత్సరాల నుండి రైతుల చేతిలో పేదవాళ్ళు సాగు చేసిన భూములు హక్కులు కల్పించట్లేదు. గత ప్రభుత్వం ముందు కలెక్టర్ హైదరాబాద్ దాకా కూడా పోరాటం చేశారు. మేము ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ జిల్లా నుంచి ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి గారి విజ్ఞప్తి, తక్షణం మీరు స్పందించండి. సింగరేపాలెంతో పాటు వైరా రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి కోస్టల కానీ తాటిపూడి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఉన్నాయి కాబట్టి ఈ భూములకి వెంటనే సర్వేలు నిర్వహించండి. భూములకి హక్కులు మన పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేస్తాను. భూ సమస్య కూడా సాగులో ఉండి కూడా హక్కులు పొందలేని పరిస్థితిలో తెలంగాణలో రైతాంగం మన ప్రాంతంలో ఉండటం అనేది ఎలా? అందుకోసం ఈ సమస్యను కూడా జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం స్పందించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా పోడు భూముల సమస్య వైరా నియోజకవర్గం అంటేనే ఒకవైపున జులూరుపాడు, మన ఏనుకూరు, కామేపల్లి, కారేపల్లి, కొణిజర్ర మెజార్టీ పోడు రైతులు ఉన్నారు. గిరిజనులకు మా పోరాటం వల్ల సాధించాం. సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అటవీ హక్కుల చట్టాన్ని సమగ్రంగా అమలు అయ్యే విధంగా నిర్బంధాలైన పీడీ యాక్ట్ కేసులు నిర్బంధాలు ఎదుర్కొంటూ జైలు పోతూ దాదాపు 90% గిరిజన హక్కులు సాధించాం. కానీ గిరిజనులతో సమానంగా జీవిస్తున్నటువంటి గిరిజనేతర పేదలు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మాతో కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పోడు రైతుల పోరాట కమిటీలో కలిసి పోడు రైతుల పోరాటకి పొలికేక సభలో కూడా పాల్గొని మా పార్టీ అధికారం వస్తే అందరికీ హక్కులు ఇస్తామన్నారు. సంవత్సరం కాలం అయింది. ఎందుకని పోడు రైతుల విషయంలో ఎందుకు ప్రస్థానం రావట్లేదు? అందుకోసమే అడుగుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఒక నిర్ణయం తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోడు సాగు చేస్తున్న గిరిజనులతో పాటు పేదలు కూడా అటవీ హక్కుల చట్టంలో 3 తరాల నుండి సాగు చేసిన పేదలకు హక్కులు ఇవ్వాలని చట్టం ఉండగా మీకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏమిటి అనేది మీరు ఎన్నికల్లో చెప్పారు కదా, పోరాటాల్లో కలిసి వచ్చారు కదా, మరి ఇవాళ పోడు రైతుల కోసం ఎందుకు ఆలోచన చేయరు? అందుకోసం పోడు రైతులు కూడా వాళ్ళ హక్కులు కల్పించాలనేది ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతోపాటు నియోజకవర్గంలో ఇవాళ మన ప్రధాన రహదారి ఉమ్మడి జిల్లాలకి ఇవాళ పల్లిపాడు నుండి ఏనుకూరు దాకా ప్రధానమైన రహదారి ఉంది. ఎమ్మెల్యేలకు తెలుసు, అధికారులకు తెలుసు, మంత్రులకు తెలుసు. వర్షాకాలం వస్తే వాగులు ప్రవహిస్తూ ఉంటాయి, వారాల తరబడి రాకపోకలు ఆగిపోతూ ఉన్నాయి. మేము ఇవాళ సిపిఎంగా ఇవాళ ఉన్నటువంటి లాలాపురం, తెగలబంజర్ మధ్య ఉన్నటువంటి పగడేరు మీద, అంజనాపురం దగ్గర ఉన్నటువంటి వాగు మీద తక్షణ హై లెవెల్ వంతెన నిర్మించాలి. కాబట్టి వీటి సాధన కోసం వీటితో పాటు ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్వేలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ మీద రాజకీయ ఒత్తిడి పెరుగుతూ ఉన్నాయి. మేము ఈ రాజకీయ ఒత్తిడి లేకుండా మీరు ఇస్తున్నటువంటి 3500 ఇళ్ళు ఈ నియోజకవర్గానికి సరిపోవు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఇల్లు కావాల్సిన నియోజకవర్గం ఇది. దాదాపు మా సర్వే లెక్కల ప్రకారం 10,000 ఇళ్ళు అవసరం తక్షణం. అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గిరిజన నియోజకవర్గం కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా గిరిజనులకు సపరేట్ కోటా ఇస్తా అన్నారు. అవసరం లేదు, 10,000 ఇళ్ళని, ఇందిరమ్మ ఇళ్ళని ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి ప్రధానంగా కేటాయించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అందరికీ వచ్చే విధంగా గత ప్రభుత్వంలో నిర్మాణం జరిగిన డబల్ బెడ్రూమ్ ఇల్లు దేనికి గొరగాకుండా ఉన్నది. ఇప్పల మడక కావచ్చు, అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళ సంబంధించిన దాంట్లో కొండగూడెం, ఖానాపురం ఈ ప్రాంతంలో సగం నిర్మాణం జరిగి అవి దేని పనికి రాకుండా మేము ఈ ప్రతిపాదన ప్రభుత్వానికి ఎట్లాగో మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ అంటున్నారు కాబట్టి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి సెకండ్ దఫాలు ఇస్తూ అంటున్నారు. కానీ వైరా కాన్స్టిట్యున్సీలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నిర్మాణంలో ఉన్న వాటి జాగా ఉంది. ఆ కట్టినటువంటి స్లాబ్ దాగనో కిటికీల లెవెల్లో
బేస్మెంట్ లెవెల్ అవి పనికి రాకుండా దాన్ని తీసేసి ఇమ్మీడియట్గా ఇందిరమ్మ ఇల్లు అదే స్థలంలో కేటాయించి ఆయా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ముఖ్యంగా ఇప్పలమడక వాళ్ళకి తక్షణం 60 ఇళ్ళు ఇస్తే అక్కడ ఉన్న పేదవాళ్ళకు కూడా ఇట్లా సరిపోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రైతాంగ సమస్యలు, రుణమాఫీ ప్రభుత్వం ముఖ్యంగా ఎక్కువగా ఈ జిల్లాలో సగం మందికి అయితే నియోజకవర్గంలో ఎక్కువ మంది కాలేదు. కాబట్టి రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్నాయి కాదు, 2 లక్షల పైన ఉన్న వాటిని కూడా ప్రభుత్వం ముందు 2 లక్షలు బ్యాంకులకు జమ చేస్తే ఈ సమస్య పరిష్కారం. సిపిఎం పార్టీ మేము చెప్తున్నాం, మీరు రుణమాఫీ చేస్తానటువంటి వాగ్దానాన్ని రైతు అనేవాడు 2 లక్షల పైన అప్పు ఉంటే కట్టుకుంటాడా, సరి చేసుకుంటాడా, బ్యాంకుతో మేనేజ్మెంట్ చేసుకుంటాడు. కానీ మీరు ఇస్తామన్న 2 లక్షలు జమ చేస్తే ఈ రుణమాఫీ అనే సమస్య ఉండదు. ప్రభుత్వాన్ని మేము సూచన చేయదలుచుకున్నాం. కాబట్టి సిపిఎంగా మేము చేసే సూచనని మా ఈ రాష్ట్ర మంత్రివర్గం కానీ ప్రభుత్వం కానీ తన పరిగణలో ఉంచుకొని 2 లక్షలపై ఉన్న వెంటనే రుణమాఫీ సంబంధించింది వాళ్ళకి 2 లక్షలు జమ చేయాలని, అదేవిధంగా పత్తికి పుట్టినీళ్ళు ఏనుకు, పత్తి పంటకి పుట్టినీళ్ళు ఇవాళ ఏనుకూరు జూలూరుపాడు కేంద్రాలు ఉన్నాయి, కానీ అక్కడ సిసిఐ కేంద్రం లేదు. అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంటర్ ఒకటి ఏన్కూరులో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే 80% పత్తి పంట పండేటువంటి ప్రాంతం కాబట్టి వాళ్ళు ఇప్పుడు తల్లడ దాకా వచ్చి ట్రాన్స్పోర్టు అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ నియోజకవర్గంలోనే ఉండాలి. ట్రైబల్ కాన్స్టిట్యున్సీలోనే పత్తి కొనుగోలు కేంద్రం ఏన్కూరు కేంద్రాలు పెట్టాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే దీని మీద కూడా మా కార్యాచరణ ప్రకటించబోతాము. ఇంకా విద్యా విషయానికి వస్తే చాలా నిర్లక్ష్యానికి గురైనటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. ఎందుకనంటే ఇవాళ ఖమ్మానికి దగ్గర ఉంటాం కొన్ని ప్రాంతాలు, కానీ ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, ఖమ్మానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆశ్రమ పాఠశాలలు ఎక్కువగా ఉన్నటువంటి దాదాపు 8 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, గిరిజన ఆశ్రమ పాఠశాలలు. కానీ అక్కడ టీచర్ పోస్టులు, పర్మనెంట్ పోస్టులు లేరు. సిఆర్టీలు అంటే ప్రైవేట్ కాంట్రాక్ట్ పెట్టుకొని గిరిజనులకు విద్య అందిస్తే ఎలా అందుతుంది? కాబట్టి నైపుణ్యం కలిగినటువంటి టీచర్లను నియమించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇది కాన్స్టిట్యున్సీ ట్రైబల్ కాబట్టి ఇక్కడ ఉన్న ఆశ్రమ పాఠశాల అన్నింటిలో ప్రతి ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దాన్ని భర్తీ అయ్యే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారిది. కాబట్టి ఆ సమస్య. దాంతోపాటు ఇవాళ గురుకులాలు ఉన్నాయి, అవస్థలు పడతా ఉన్నటువంటి పరిస్థితి. వైరా కేంద్రంలోనే బీసీ, ఎస్సీ, అదే ఎస్టీ గురుకులాలు ఉన్నాయి. ఇవి చాలా అవస్థలు పడతామని మా పోరాట ఫలితంగా మెను పెరిగింది. మెను అనుగుణంగా ఇవాళ అమలు కావట్లేదు. అని మెను అనుగుణంగా అమలు కావాల్సిన అవసరం ఉంది. సౌకర్యాలు ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఉంది. వైరాలో ఉండాల్సిన బీసీ గురుకుల ఇవాళ రెబ్బారంలో ఉన్నటువంటి గురుకులలో వాళ్ళ కలపడం వల్ల సంఖ్య 770 మంది ఉన్నారు. బిల్డింగ్ సరిపోయినటువంటి పరిస్థితి. కానీ అదే గురుకులాన్ని ఇక్కడే జాగా కేటాయించి మంజూరు చేసి ఇక్కడే విద్య అందిస్తే విద్యార్థులు, ఆడపిల్లలు చాలా మంచిగా చదివే అవకాశం ఉంది. కానీ అక్కడ ఒత్తిడికి గురవుతున్నారు. ముసలమడుగులో ఉన్నటువంటి ఆశ్రమ మన గురుకులాలు మంజూరైన స్థలం ఉంది. 2017లోనే స్థలం కేటాయించారు, కానీ అది కూడా రెబ్బారంలోనే ఉంది. కాబట్టి విద్యాపరంగా దీన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఈ చర్యలను కూడా చేపట్టాలని, వాళ్ళ 7వ వాగ్దానాన్ని విస్మరించిన ఈ ప్రభుత్వం ఇవాళ లగచర్లో అది కనబడతా ఉంది. మేము ఈరోజు గిరిజన రైతులకు బేడీలు వేసి, మిర్చి రైతులకు ఖమ్మంలో బేడీలు వేసిన ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో లగచర్లలో గిరిజన రైతులు బేడీలు వేసి రోడ్ల మీద ఊరేగించడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. ఓట్లు వేసిన చేతులకి ఈ ప్రభుత్వం బేడీలు వేయటం తగదనేది సిపిఎం పార్టీ అభిప్రాయపడతా ఉంది. రాబోయే కాలంలో నిర్బంధాలకైనా ఇవన్నీ ప్రభుత్వాన్ని మంచిది కానీ కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినవన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నాం. అమలు చేయకపోతే, ప్రజలకి చెప్పిన సంక్షేమం అందకపోతే మాత్రానికి ఎర్రజెండా నాయకత్వాన్ని మేము పోరాటాలకు సిద్ధం కాబోతా ఉన్నాం. కాబట్టి ఈ పోరాటాల ద్వారానే మేము ముందు పోతాం. ఇంకా అనేక మంది ఎర్రజెండా వైపు చూస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గతంలో పనిచేసిన వాళ్ళు, జెండా ఇడిసీతరా పోయిన వాళ్ళు తిరిగి ఎర్రజెండా ఉంటేనే భవిష్యత్ అనే ఆలోచన కూడా చాలామంది ఈద పార్టీలు అనుకున్న గ్రామ స్థాయి, ఇతర స్థాయిలో ఉన్నవాడు కూడా మాతో చర్చలు జరుపుతున్నారు. రాబోయే కాలంలో సిపిఎం పార్టీ బోడేపూడి వెంకటేశ్వరరావు గారి స్ఫూర్తితో, కేఎల్ నరసింహరావు గారి స్ఫూర్తితో, అదేవిధంగా అనేక మంది అమరవీరులు నిర్మించినట్టు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం మా నూతన కమిటీ కృషి చేస్తుందని, మా పోరాటాలని, ఉద్యమాల్ని ఎల్లప్పుడూ
మీడియా సోదరులు కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మేము చెప్పే డిమాండ్లని ఈ ప్రభుత్వం పరిష్కారానికి ముందు రావాలని, లేకపోతే ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోని ఒక ఛాలెంజ్ పోరాటాలని రాబోయే కాలంలో మిలిటెన్సీ పోరాటాలకి మా పార్టీ డివిజన్ కమిటీ రూపకల్పన చేసి రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, మహిళల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువజన సకల వర్గాల ప్రజలకు సమస్యల మీద సమావేశం మోగించడానికి కూడా మా కమిటీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, జర్నలిస్ట్ మిత్రులకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. గత ప్రభుత్వంలోనే అనేకసారి ఆందోళన పోరాటాలు జరిగాయి. ఎమ్మెల్యేలు కూడా హామీలు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు సంఘీభావం తెలియజేశారు అన్నాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు జర్నలిస్టు ఇళ్ల స్థలాలు, ఇల్లు, అనేక సౌకర్యాలు వైరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఆ మాటలకే పరిమితం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వం కూడా జర్నలిస్టు మిత్రులకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సిపిఎంగా జర్నలిస్టు పక్షాన కూడా పోరాటానికి కూడా సిద్ధం అవుతామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.